ప్రకృతి వైపరీత్యాలు పత్తి రైతులను ఆగం చేస్తున్నాయి. ఖరీఫ్ సాగుపై మొదట్లో వర్షాలు లేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు రైతులు. ఇప్పుడు పంట చేతికొచ్చే సమయంలో వర్షాలతో తలపట్టుకుంటున్నారు ఓరుగల్లు పత్తి రైతులు. వాతావరణ పరిస్థితులతో పత్తి పంట దిగుబడులపై ఎఫెక్ట్ పడింది. పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గుతాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఓరుగల్లు పత్తి రైతుల దీనస్థితిపై V6 స్పెషల్ రిపోర్ట్. రాష్ట్రంలో వరి తర్వాత పత్తి పంటను అత్యధికంగా సాగు చేస్తారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణలో పత్తి తెల్ల బంగారంగా ప్రఖ్యాతిగాంచింది. పత్తి దిగుబడులపైనే ఎక్కువగా ఆధారపడతారు రైతులు. శ్రమ కాస్త తక్కువగా ఉండటం, ఓ ఏడాది కాకుండా మరో ఏడాదైనా కలిసొచ్చి కష్టాలు తీరుస్తుందని పత్తి పంటపై రైతులకు అపార నమ్మకం. అందుకే ఎన్ని కష్టాలు ఎదురైనా కాటన్ పంట సాగును కంటిన్యూ చేస్తూ ఉంటారు రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఖరీఫ్ పత్తి సాగు సాధారణ సాగును మించి రెట్టింపు సాగు చేశారు రైతులు. ఈసారి రుతుపవనాలు ఎర్లీగా రావడంతో ముందుగానే పత్తి సాగును మొదలుపెట్టారు. అయితే మొదట్లో కురిసిన వర్షాలు ఆ తర్వాత మొహం చాటేశాయి. వాతావరణ మార్పులతో పెరిగిన ఉష్ణోగ్రతలతో కొన్ని ప్రాంతాల్లో వేసిన విత్తనాలు ఎండిపోయాయి. 2 సార్లు విత్తనాలు నాటుకోవటంతో ఖర్చు రెట్టింపైంది. చివర్లో కురిసిన భారీ వర్షాలతో ఆశించిన దిగుబడులపై ప్రభావం చూపుతుంది. దీంతో సాగు ఖర్చులు పెరిగి ఆదాయం తగ్గుతుందని ఆందోళనలో పడ్డారు పత్తి రైతులు. సుమారుగా 5-6 ఎకరాలు వేసాం. పత్తి పంట చేసిన సీజన్లో అధిక వర్షాల వల్ల టోటల్గా మొదటి కంచెలు ఇప్పటి వరకు కూడా ఎకరానికి 30,000 పెట్టుబడి పెట్టినాం. ఆ పెట్టుబడి వచ్చే పరిస్థితి కూడా లేదు. మొన్న అధిక వర్షాల వల్ల ఉన్న మొగ్గ పూత మొత్తం రాలిపోయింది. ఉన్న కాయ కూడా ఇప్పుడు టోటల్ డ్యామేజ్ అయిపోతుంది. అది అప్పుడు మొత్తం నల్లబడి రాలిపోయే పరిస్థితి ఉన్నది. రైతాంగానికి విపరీతమైన నష్టం అనేది జరిగింది సంవత్సరం. ఆ వర్షాల కారణం వల్ల కూలర్లు వెళ్ళిపోవడం జరుగుతుంది, మళ్ళీ కూలర్లను పిలవడం జరుగుతుంది. దీనివల్ల అధిక పెట్టుబడి అనేది విపరీతంగా జరిగింది. ఈ పంట నష్ట పరిహారానికి ప్రభుత్వం ఆలోచన చేసి ఎంతో కొంత ఆర్థికంగా ఈ రైతులకు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించాలని మేము కోరడం జరుగుతూ ఉంది. ఈ అకాల వర్షాల వల్ల నష్టపోయి ఉన్నాం. దానికి నష్టపరిహారం గవర్నమెంట్ ఎంతో కొంత మాత్రం కట్టియాలి. పోతే దానికి నష్టపరిహారం గవర్నమెంట్ ఎంతో కొంత 30,000 వేల చొప్పున కట్టియాలి ఎకరానికి ఒకంటికి అని చెప్పేది నా అభిప్రాయం. చివర్లో పడిన వర్షాలతో పంట దిగుబడులపై ప్రభావం పడుతుందంటున్నారు పత్తి రైతులు. ఉష్ణోగ్రతలతో విత్తనాలు ఎండిపోవడంతో సాగు ఖర్చు పెరిగిందన్నారు. ఆశించిన దిగుబడులు రాకపోతే తీవ్రంగా నష్టపోతామంటున్నారు పత్తి రైతులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాతావరణంలో తేమ శాతం పెరగడంతో పత్తి పంటపై ఎఫెక్ట్ పడింది. ఎడతెరిపి లేని వర్షాలు, ముసురు కారణంగా ఉష్ణోగ్రతల్లో మార్పులొచ్చాయి. పత్తి మొక్కల్లో ఎదుగుదల లోపించింది. కాయలు కాసే దశలో ఆకులు పండుబారిపోతున్నాయి. చేలల్లో రోజుల తరబడి నిలిచిన వరదతో పత్తి మొక్కలు దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల కాయలు చక్కగా విచ్చుకున్నా వదలని చినుకులకు దూది పింజలు తడిసి నల్లబారుతున్నాయి. వానకు తోడు మబ్బు పట్టిన వాతావరణం కారణంగా పంటకు తెగుళ్లు పట్టి పీడిస్తుండటం, కలుపు మొక్కలు పెరిగి పంటలపై ప్రభావం పడుతోందని ఆందోళన చెందుతున్నారు పత్తి రైతులు. మేము పత్తి ఒక 2 ఎకరాల పత్తి పెట్టాను. పెట్టిన కాంచి మొదలు పెడితే ఇప్పటి వరకు ఒక 40,000 రూపాయల పెట్టుబడి అయింది. ఏరడానికి కూడా అసలు ఇలా పత్తి వర్షాలు పడి మొత్తం పత్తి కొట్టుకపోవడం, మురిగిపోవడం, ఒక కాయ కూడా అక్కెర రాకుండా అది మాకు ఏటక్కెర రాకుండా అయిపోయింది. అసలు మేము బతకాలనా చావాలనా అసలు ఏం చేయాలనో మాకు దిక్కుదని స్థితిలో ఉన్నాము. ప్రభుత్వం మాత్రం మాకు ఎంతో ఆదుకుంటే బాగుంటుంది. మరి దాదాపు 25 నుంచి 30,000 రూపాయల పెట్టుబడి ఎకరాకు ఇప్పటికే అయింది పత్తి రైతులకు. మరి అందులో ఇప్పటి వరకు ఒక రూపాయి కూడా పత్తి తీసినటువంటి అమ్మినటువంటి పరిస్థితి రైతుకు లేదు. మరి ఇప్పటికైనా కూడా ప్రభుత్వం స్పందించి వారికి ఎకరాకు 35,000 నుంచి 40,000 రూపాయల ఆర్థిక సాయం నష్టపరిహారం అందించి పత్తి రైతులను ఆదుకోవాలని. వాతావరణ మార్పులతో పంటలు దెబ్బతింటున్నాయంటున్నారు రైతులు. పత్తికి సోకుతున్న తెగుళ్లతో పంటంతా నాశనమవుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పత్తి రైతులు. రాష్ట్రంలో ఎక్కువగా నల్లరేగడి భూముల్లో పత్తి సాగు చేస్తుండటంతో అధిక వర్షాలతో పంట దిగుబడులపై ప్రభావం చూపుతోంది. సాధారణ వాతావరణ పరిస్థితుల్లో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాల పత్తి దిగుబడులు వస్తాయి. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో 6 క్వింటాల దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు రైతులు, అగ్రికల్చరల్ నిపుణులు. 75% చేలల్లో ఆకులు ఎండిపోయే పరిస్థితులు ఉండవు. కానీ ప్రస్తుతం పంటలో పత్తి ఆకులు ఎండిపోవటం కనిపిస్తోంది. దీంతో భారీగా పంట దిగుబడులు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. బూజు పట్టిపోయినాయి. మొదలు పెట్టిన పత్తి మొత్తం అది బూజు పట్టిపోయినాయి. ఎకరాన 2-3 క్వింటాలు అలానే పోయింది. బూజు పట్టిపోయింది. ఆ ఉన్నది ఏరితే మొత్తం అక్కడ వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది పత్తి. ఎకరాన పెట్టుబడి అయింది. ఎకరాన పెట్టుబడి 30-40 వేల దాకా అయింది ఇప్పటి వరకు.
అది 5 ఎకరాలు మొత్తం మొదలు పెట్టినా మంచిగా వచ్చింది అని చూస్తే ఇప్పుడు వెనక చిరిక అది కూడా మొత్తం రాలేంది. అవును నాకు జాడిచ్చింది, చేను ఎర్రబడ్డది, మొత్తం జాలి ఇచ్చినట్టే ఒకటే వర్షం ఒకటే వాన, ఆ వానకు మొత్తం బూజు పట్టిపోయింది మొత్తం కాయ. పెట్టుబడి రాని పరిస్థితి, లేబరు కూడా తగ్గిస్తే వాళ్ళు మాకే ఉంటుందని 300 రూపాయలు కూలి ఇస్తే ఆ ఏరిన పత్తి కూలీల మందం కూడా వచ్చే పరిస్థితి లేదు. దానివల్ల రైతు అకాల వర్షాలు చేయబట్టి నష్టపోయింది. ఏరిన పత్తి నాణ్యత లేక నాణ్యతకు గవర్నమెంట్ ఏమైనా చొరవ తీసుకొని మాకు మద్దతు ధర కల్పించాలని కోరుకుంటాను. వాతావరణ మార్పులతో పంట దిగుబడిపై ప్రభావం పడుతుందంటున్నారు రీజనల్ అగ్రికల్చరల్ రీసెర్చ్ సైంటిస్టులు. అధిక వర్షాలతో పత్తి చేలల్లో తేమ శాతం పెరిగి పంట దిగుబడులు తగ్గుతున్నాయన్నారు. సాగు పద్ధతుల్లో జాగ్రత్తలు పాటించి పద్ధతులను అధిగమించాలంటున్నారు సైంటిస్టులు. అసలే తెలంగాణ లోపల పత్తిని ఎక్కువ విస్తీర్ణం లోపల ఎర్రచెలక నేలలు వేస్తారు. ఎర్రచెలక నేల లోపల పోషకాల లభ్యత పత్తికి సంబంధించి చాలా తక్కువ ఉంటాయి. నల్లరేగడి భూములోనైతే లోతైన భూములు కాబట్టి చాలా బలంగా ఉంటాయి. సో తెలంగాణ లోపల చాలా వరకు తేలికపాటి భూములు ఉంటాయి కాబట్టి వాటికి పోషకాల యొక్క సప్లై అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎక్కడైతే పోషకాల లభ్యత మొక్కకు సరిపోయేంత లేదో అక్కడ గ్రోత్ తగ్గుతుంది. అదన్నిట్లలో దీన్ని ఏంటంటే తెలుగులో ఒక లోకల్ పేరుతో పిలుస్తారు. బట్ మేము మాత్రం కాంప్లెక్స్ ఆఫ్ ఫంగస్, ముఖ్యంగా ఆల్టర్నేరియా డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. ఆల్టర్నేరియా అనే ఒక ఫంగస్తో చాలా ఎక్కువ ఉంటుంది. ఆకంతా కూడా మచ్చలు వస్తూ ఉంటాయి. అది వచ్చిందంటే క్రాప్ రికవరీ కాదు. జనరల్గా మా పరిష్కారం ఏంటంటే కొంచెం నీళ్ళల్లో కరిగేటువంటి ఎరువులను, అంటే 319 కానీ 1345 కానీ లేకపోతే యూరియా కానీ ఇట్లాంటి వాటిని నీళ్ళల్లో కరిగే ఎరువులను 1 లీటర్కి 10 గ్రాముల చొప్పున కలుపుకొని పదే పిచికారీ చేయడం చేత ఆ పోషకాలను మనం అందించడానికి అవకాశం ఉంటుంది. దానితో పాటే ఈ శిలీంద్రనాశనలు కూడా, అంటే మామూలుగా ప్రొపికోనజోల్ టిల్ట్ అనే రూపంలో దొరుకుతుంది. దాన్ని కూడా కొట్టుకున్నట్లయితే ఒకవైపు ఆకుమచ్చ లాంటి వాటిని కంట్రోల్ చేయడం, మరోవైపు పోషకాలను అందించడం, ఈ రెండింటి ద్వారా కనుక చేసినట్లయితే కొంత మేరకు డ్యామేజ్ కనుకంటే రోగం తక్కువ వచ్చింటే అక్కడ రికవర్ అవడానికి అవకాశం ఉంటుంది. పంట చేతికొచ్చే దశలో వాతావరణ పరిస్థితి ఆందోళనకు గురిచేస్తోంది. ఈ ఏడు ప్రతికూల వాతావరణంతో పత్తి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. దిగుబడుల గుండం నుంచి సర్కార్ రైతులను గట్టెక్కిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.